మేషరాశి వారికి 2026 ఎలా ఉండబోతోంది? ప్రధానంగా మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ తృతీయ ఓములో గురువు మంచి ఫలితాలు ఇవ్వడం. మీరు చేసే ప్రతి పనికి గుర్తింపు ఉంటుంది. జూన్ 2 తర్వాత మేషరాశి వారికి 2026 ఎలా ఉండబోతోంది? ఈ మేషరాశి వారికి 60% సుఫలితాలకు అవకాశం. ప్రధానంగా మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు అనగా భాగ్యాధిపతి ధనుసు రాశి మేషరాశి, వ్యయాధిపతి మీనరం. ఈ రెండుటికి గురువే అధిపతి కదా, ధనుసు రాశికి మీనరాశికి ఆయన గురువు అధిపతి కనుక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు మిథున రాశిలోనే ఉన్నాడు. అనగా మేషరాశి వారికి అది తృతీయ భావం, 3వ భావం అయింది. ఈ తృతీయ భావంలో గురువు మంచి ఫలితాలను ఇవ్వడం. సో ఏ రకంగా వారికి కాస్త ఇబ్బంది ఉంటుంది అని కనుక మనం పరిశీలిస్తే పూర్వపుణ్యం తగ్గుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి ఆ బ్యాంకు బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పుణ్యఫలం అనేటువంటి తగ్గుతుంది. పుణ్యఫలం తగ్గినప్పుడు ఏమవుతుంది? కొంచెం కష్టాలు స్టార్ట్. తండ్రి ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు, లేదు తండ్రికి సంబంధించిన ఏదైనా వ్యవహారాలు ఉంటే అది వీరికి అందకుండా ఆలస్యం కావచ్చు. అంటే పిల్లలు ఎవరైనా ఉండి ఆ తండ్రికి సంబంధించిన వారసత్వ ఆస్తులు అంటుంటే అది జూన్ 2 వరకు వారికి అది వాయిదా పడుతుంది. అలాగే సమాజంలో వీరికి అనుకున్నంతగా గుర్తింపు రాదు, జన సహకారం ఉండదు. గురువు కదా, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో అనుకున్నంత ఫలితాలు రావు. పరీక్షలు రాశారు స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళైనా ఉద్యోగం కోసం రాశారు అనుకున్నాం, కాంపిటేటివ్ పరీక్షలు ఎగ్జామ్స్ లాంటిది, ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితాలు రాదు, వీరు ఆశించినంత ఫలితాలు రాదు. అట్లానే కంప్లీట్గా ఫెయిల్ అవుతారా అని చెప్పలేం మనం, కావచ్చు కాకపోవచ్చు, కానీ వీరి అంచనాలు తారుమారు అవుతుంది. అవి కొంచెం ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి జూన్ 2 తర్వాత గురువు సహజంగా ఆయన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందుతాడు, మళ్ళీ ఆయన మకర రాశిలో నీచబడతాడు. సో ఇప్పుడు ఉచ్చస్థానాన్ని పొందినటువంటి ఈ గురువు కర్కాటక రాశిలో జూన్ 2 తర్వాత ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశి వారికి 4వ భావం అవుతుంది. సో అక్కడ 100% కాకపోయినా 50 నుంచి 60% గురుబలం వచ్చేస్తుంది మేషరాశి వారికి. అనగా జూన్ 2 వరకు గురుబలం తగ్గుతుంది, తద్వారా కొన్ని సమస్యలు వస్తాయి మేషరాశి వారికి. అనగా శ్రమ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, పనితీరు అధికమవుతుంది, తగినంత గుర్తింపు రాదు, తండ్రి గారి విషయంలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి, సమాజంలో అనుకున్నంత వీరికి మంచి ఫలితాలు రాదు, మంచి పేరు ప్రఖ్యాతులు రాదు, ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం కూడా అందుకోలేనటువంటి పరిస్థితి, జన సహకారం ఉండదు. ఈ ఇబ్బందులు పడినటువంటి జూన్ వరకు కాస్త ఇబ్బంది. జూన్ 2వ తారీఖు నుంచి ఒక్కసారిగా వారి గురుబలం పెరుగుతుంది. ఉన్నట్టుగా ఉండి ఇప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు, రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు వీడు, రాత్రి మినిస్టర్ అయిపోయాడు అంటుంటాం. అట్లాగా సడన్గా వారికి మంచి గురువు సానుకూలంగా మారడం వల్ల గురువు అక్కడ ఉచ్చస్థానంలో ఉన్నాడు కనుక కుటుంబంలో ఒక మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కుటుంబంలో శుభ కార్యక్రమాలు కానీ, సంతానం విషయంలో కావచ్చు, గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, వారి కుటుంబానికి అవసరమైనటువంటి వాహన సదుపాయాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ సజావుగా అనుకున్నట్లుగా పూర్తి చేసుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అంటే జూన్ 2 తర్వాత వీరు పరీక్షలు రాస్తే, ఓకే, మామూలు చదువుకునే విద్యార్థులు కానీ, లేకపోతే ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ, కాంపిటేటివ్ వీరు చేసే వృత్తిలో పక్కవారితో పోల్చుకున్నా కానీ వీరు మంచి ఫలితాలు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి గారి నుంచి రావాల్సినటువంటివి ఏదైనా ఉంటే వస్తాయి. తండ్రి గారి అనారోగ్యంగా ఉన్నాడు, ఇప్పుడు ఆరోగ్యవంతులు అవుతాడు. తండ్రి నుంచి వీరికి రావాల్సిన ఆస్తుపాస్తులు అవి పెండింగ్ పడ్డాయి, ఇప్పుడు అవి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసే ప్రతి పనికి గుర్తింపు ఉంటుంది. జూన్ 2 తర్వాత ఒక చిన్న పని చేసినా ఇది మీరు చేశారు బాగుంది. దాని ఆ గురువు వ్యాపకుడు, విస్తారకుడు. ఒక చిన్న పని చేసినా సరే అది వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది, ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. ఈ రకంగా గురుబలం అన్నటువంటిది మేషరాశి వారికి జూన్ 2 తర్వాత మంచి గురుబలం ఉంటుంది. అది మంచి ఫలితాలను వారు అందుకోవడానికి అవకాశం. ఇక 2వ గ్రహం రాహు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి అది 11వ భావం. రాహు 11వ భావంలో లాభంలో ఈ సంవత్సరం అంతా ఇంచుమించుగా డిసెంబర్ వరకు ఉంటాడని చెప్పుకున్నాం మనం. అంటే విదేశీ వ్యవహారాలు ఏదైనా ఉంటే వెంటనే వీరికి అనుకూలం అవుతాయి. ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం విదేశాల పరిస్థితి బాగాలేదు, అవునవును, వీరికి అనుకూలంగా ఉంటుంది.
వారికి కానీ వారికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తీరిపోతాయి. తీరిపోతాయి. వెళ్ళిపోవచ్చు వీళ్ళు చక్కగా, అక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అక్కడ చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, విదేశీ వ్యాపారాలు చేసుకోవచ్చు. లేదు విదేశాల్లో వీరికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారి ద్వారా వీరికి ఏదైనా లాభం అందొచ్చు, వీరు కలిసి ఏదైనా కార్యక్రమాలు వ్యాపారాలు లాంటివి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి. అలాగే నూతన వ్యాపారాలు విస్తరించుకోవచ్చు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా లాభాలు ఉంటుంది. ఈ రకంగా మేషరాశి వారికి 100% రాహువు లాభస్థానంలో వీరికి ఉపయోగపడుతున్నారు. గురువు వీరికి జూన్ 2 నుంచి అనుకూలంగా ఉంటే, రాహు పూర్తిగా జనవరి 1 నుంచి ఈ సంవత్సరం అంతా వీరికి అనుకూలంగా ఉన్నారు. ఇక కేతువు పంచమ స్థానంలో సింహరాశిలో ఉన్నాడు కదా. మేషరాశి వారికి అది పంచమ స్థానం. పంచమ స్థానం అంటే సంతానం, లేకపోతే ఆత్మీయులు, ప్రేమికులు, ఉపాసన, ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, ఇవి కాస్త నిరాశని కలిగిస్తాయి. ఈ కేతు అంటేనే వైరాగ్యకారకుడు, నిరాశని కలిగినటువంటి వాడు. దైవ సంబంధమైన కార్యక్రమాలు బాగుంటాయి. అంటే తీర్థయాత్రలు చేయడము, పూజాది కార్యక్రమాలు, ఇంట్లో హోమాలు చేసుకోవడము, ఆలయాల సందర్శన, ఇవన్నీ బాగానే ఉంటుంది. ఏదైనా భౌతికమైనటువంటి కోరికలు, మా వాడికి ఉద్యోగం వస్తే బాగుంటుంది, లేదా మా వాడికి అనుకున్నంత ఈ పలాని యూనివర్సిటీలో సీటు, ఇట్లాంటివి కొన్ని నిరాశని కలిగిస్తాయి. ఒకవేళ పిల్లలకి ఏదైనా ఉద్యోగరీత్యానో లేకపోతే విద్య సంబంధంగానో ఇంటికి దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆ రకంగా సక్సెస్ అయినా ఈ వీరికి దూరం అయిపోతారు. అంటే కుటుంబం నుంచి వారు మరో ప్రాంతంలో ఉండడం వల్ల కాస్త అయ్యో పిల్లలు ఇంట్లో లేరే, అంటే వారు ఎదగడానికి వెళ్ళారు, అది వేరే విషయం. ఇలాంటివి కొంచెం, లేకపోతే వీరికి బాగా ఆత్మీయులు, స్నేహితులుగా ఉన్నవారు ఇక్కడి నుంచి ఇంకో ఊరికి బదిలీ అయిపోవడం, ఆ వియోగం ఏర్పడుతుంటుంది. ఇట్లాంటివి సింహరాశి ఫలితాలు మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మేషరాశి వారికి ఇబ్బందికర పరిస్థితి అంటే శని భగవానుడు. ఎందుకంటే ఆయన దశమ లాభాధిపతి. 10వ భావం ఆయనే మకర రాశికి, 11వ భావము కుంభరాశికి ఆయనే. ఈయన ఇప్పుడు మీనంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. సో వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా పని ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. సహజంగా పనివారి సహకారం ఉండదు వీరికి. శని భగవానుడు శ్రామికుడు కదా ఆయన, శ్రామికుడు, కార్మికుడు లాంటి వాడు కనుక ఈ పని వాళ్ళందరూ శని భగవానుడికి సంబంధించిన వారే, ఆ గ్రహానికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు. వారు సమయానికి పనికి రాకపోవడం, వారు లీవులు పెట్టడం, సెలవులు పెట్టడం. సో ఇంట్లో పని, బయట పని ఒత్తిడి పెరిగిపోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అనుకున్నంత ఫలితాలు రాదు. ఎందుకంటే శని భగవానుడు వ్యవసాయము, కార్మికుడు, శ్రామికుడు, కృషివలుడు, రైతు. ఈ వ్యవసాయదారులకి తగినంత ఫలితం రాదు, పని పెరిగిపోతుంది. కష్టపడి పండిస్తాడు, పంట కూడా బాగా వచ్చింటుంది, అనుకున్నంత రాదు, రేటు రాదు, దాన్ని కొనేవాడు ఉండడు, వాడు ఏం చేసుకోవాలి పాపం. అటువంటి సమస్యలు. అలాగే కార్మికులు, శ్రామికులు, వీళ్ళందరికీ కూడా కష్టానికి తగిన ఫలితం రాదు. ఈ రకంగా శని భగవానుడు పూర్తిగా వీరికి మంచి ఫలితాలను ఇవ్వలేడు, వ్యయంలో ఉన్నాడు, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో కొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో అనుకూలత ఉంది, భౌతిక విషయాల్లో కాస్త నిరాశని కలిగిస్తాడు. రాహువు 100% వీరికి సుఫలితాన్ని అందిస్తాడు. ఇక జూన్ 2 తర్వాత గురువు బాగున్నాడు. జూన్ 2 వరకు వీరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రకంగా పరిశీలిస్తే 60% శుభ ఫలితాలు ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో మేషరాశి వారికి ఉంది. ఇక మీరు అన్నట్టుగా జూన్ 2 వరకు వారు ఏదైనా గురువుని అనుకూలపరచుకోవాలి అనుకుంటే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయడం, పసుపు వర్ణ పండ్లు కానీ శనగలు కానీ నైవేద్య సమర్పణ చేస్తే కొంతవరకు ఆ గురువు ప్రతికూలతను అనుకూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక శని భగవానుడు 100% సుఫలితాలను ఇవ్వటం లేదు వీరికి. ఏమాత్రం అవకాశం ఉన్నా సాక్షాత్తు శనీశ్వర దర్శనం చేసుకోవడానికి మంచిది. మనకు శనీశ్వరుని ఆలయాలు చాలా ప్రాచీనమైనటువంటి ఆలయాలు. తమిళనాడులో తిరునల్లారు అనే ప్రాంతంలో శనీశ్వర ఆలయం ఉంటుంది. చాలా ప్రాచీనమైనటువంటి శనీశ్వర ఆలయం. అక్కడ నలదమయంతులకి శనిదోషం పోయినట్టుగా చెప్పేటువంటి చరిత్ర కలిగిన ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే అవకాశం ఉన్నవారు మంచిది. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు పరమశివుడి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించుకున్న, గోవులకి, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించిన కొంతవరకు ఏలినాటి శని దోషం నుంచి, ఈ 12వ భావంలో ఉండే శని దోషం నుంచి మేషరాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక కేతు పంచమ స్థానంలో ఆధ్యాత్మికంగా అనుకూలంగా ఉన్నాడు, భౌతికమైన విషయాల్లో కాస్త నిరాశను కలిగిస్తున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన, అవకాశం ఉంటే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో పాత గృహాన్ని వదిలిపెట్టి ఒక నూతన గృహంలోకి ప్రవేశం చేయడం కానీ, లేదు నూతన గృహ నిర్మాణం చేయడం కానీ, నూతన వాహనం
తీసుకోవడం కానీ లేక ఉన్న వాహనాన్ని రిపేర్లు చేసుకునే నూతనంగా మార్చుకోవడం ఇలాంటి సౌకర్యాలకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నమస్తే గురుగారు. విన్నారు కదా, మేషరాశి వారు గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలుగుతారు.